So hello everyone. This is the last video in the backtracking playlist, and it's not a question. Basically, it's a game. We just need to solve Sudoku. I mean, చాలా మంది మనం solve చేస్తుంటాం basically. So it's just a simple game. We just need to solve it. Okay. And by the way, it's a hard, but it's not even like hard anamata. Okay, if you follow backtracking playlist, it's just one of the silly question. అంతకుమించి ఈ పర్టిక్యులర్ క్వశ్చన్లో ఏం లేదు. ఓకే, లెట్స్ see again, it's just a game కాబట్టి బేసిక్గా రూల్స్ ఉంటాయి. వి జస్ట్ సీ ద రూల్స్ అండ్ దెన్ విల్ జస్ట్ కోడ్ ఇట్ అప్. మనకు ఒక బోర్డ్ ఇస్తాడు. ఆల్రైట్, సో ఈ గేమ్ రూల్స్ ఏంటంటే 1 to 9 డిజిట్స్ ఉంటాయి. ఓకే, so yeah, maybe instead of doing this I can just say here. సో మనకి ఇలా ఎంటీ బోర్డ్ ఉంటుంది అండ్ ఇనిషియల్గా కొన్ని నెంబర్స్తో ఫిల్ అయిపోయి ఉంటుంది. టాస్క్ ఏంటంటే వి జస్ట్ నీడ్ టు ఫిల్ విత్ సమ్, లైక్ ఈ బోర్డు ఫిల్ చేయాలి. ఓకే, బట్ ద థింగ్ ఇక్కడ వచ్చేసి ప్రతి ఎంటీ సెల్లో వీఆర్ అలౌడ్ టు కి 1 to 9. ఇందులో ఏ నెంబర్ అయినా పెట్టచ్చు. బట్ ద ఫస్ట్ రూల్ ఈస్ ఏదన్నా ఒక నెంబర్ ఒక రోలో అది యునిక్గా ఉండాలి, డూప్లికేట్గా రిపీట్ అవ్వకూడదు. సో ఒక రో తీసుకుంటే 1 to 9లో ఉన్న ప్రతి నెంబరు యునిక్గా ఉండాలి. అండ్ దాట్ అప్లైస్ ఫర్ కాలం ఆల్సో. ఏదన్నా ఒక కాలం తీసుకుంటే వన్స్ ఈ ఎంటైర్ గ్రిడ్ని ఫిల్ చేసిన తర్వాత ఆ ఎంటైర్ కాలంలో కూడా 1 to 9 ఎవ్రీ నెంబర్ ఉండాలి అండ్ ఇట్స్ యూనిక్. అండ్ ఆబ్వియస్లీ ఇఫ్ యూ సీ మనకి 9 రోస్ ఉంటాయి అండ్ 9 కాలమ్స్ ఉంటాయి. సో ఇట్స్ స్ట్రైట్ ఫార్వర్డ్ థింగ్. ప్రతి రో ప్రతి కాలంలో యూ జస్ట్ నీడ్ టు కమ్ అప్ సమ్ ఫిల్లర్స్ 1 to 9 నెంబర్స్. అండ్ అపార్ట్ ఫ్రమ్ దిస్ వన్ మోర్ థింగ్ ఏంటంటే ఇట్ జస్ట్ లైక్ టేక్ ఎనీ ఆఫ్ ద గ్రిడ్. లైక్ ఇక్కడ గ్రిడ్స్ని 3x3లో వాడు ఫిల్ చేస్తాడు. ఆ గ్రిడ్లో కూడా 1 to 9 ఉండాలి అండ్ అవి రిపీట్ అవ్వకూడదు. దట్స్ ఇట్. సో we have 3 conditions and this is a game called Sudoku. All right, so if you take a grid, it should be like 1 to 9. That also supposed to be like unique. It's not something like repetitive values. ఈ మూడింటిని ఫాలో అయ్యి if you just fill up the board and we're done with the question, like we're done with this game. So that's it. ఇక్కడ this is how he fill. Okay, so ప్రోగ్రామింగ్ పర్స్పెక్టివ్లో ఫస్ట్ వదిలేసి దీన్ని ఎలా కోడప్ చేస్తామనేది కూడా లెట్స్ ఫర్గెట్ అబౌట్ దట్. ఇట్స్ జస్ట్ అ గేమ్ ఎట్ ఎండ్ ఆఫ్ ద డే. వాట్ ఈస్ ద ఫస్ట్ థింగ్ అంటే ఈ రూల్స్ చెప్పిన తర్వాత వాట్ ఈస్ ద ఫస్ట్ థింగ్ దట్ ట్రిగరింగ్ ఇన్ యువర్ మైండ్? లెట్స్ ఇది మేబీ వీ కెన్ కీప్ దిస్ ఆల్సో. పర్ఫెక్ట్. లెట్స్ సీ. సో maybe I can take only this particular portion. ఇది ఒకటే తీసుకుందాము. సో ఎనీవే మనకి ఇప్పుడు రూల్స్ తెలిసినాయి కదా. సో యా, I'll just copy, maybe I'll just go and paste here. పర్ఫెక్ట్. సో ఇప్పుడు చూడు, బేసిక్గా రూల్ బేసిస్ మీద వెళ్తుంటే మనకేం తెలిసింది ఫస్ట్ ఇక్కడ. ఓకే, ఏ సెల్ అన్నా తీసుకో, ఆ ఎంటైర్ సెల్లో యూనిక్ వాల్యూస్ ఉండాలి విచ్ ఆర్ 1 to 9. బికాస్ ఇక్కడ చూడు, ఒక పర్టికులర్ సెల్ తీసుకుంటే 1 2 3 4 5 6 7 8 9 9 సెల్స్ ఉన్నాయి. సో ద సేమ్ వే ఏ రో తీసుకున్నా ఏ కాలం తీసుకున్నా దట్స్ హౌ యు నీడ్ టు. సో కామన్ సెన్స్ ఏం చెప్తుంది? ఫర్గెట్ అబౌట్ హౌ వి కోడ్. ఇది ఏ పర్టికులర్ దానికి వస్తుంది, జస్ట్ బికాస్ ఇది బ్యాక్ ట్రాకింగ్ కాబట్టి బ్యాక్ ట్రాకింగ్లో రాయాలా, లేదా ఇది రికర్షన్ కాబట్టి మేబీ రికర్షన్ అప్లై చేయాలి. ఫర్గెట్ అబౌట్ ఇట్. సి ఫస్ట్ థింగ్, నాకు ఈ గేమ్ బేసికలీ లిటరల్గా నాకు కూడా ఇది ఎలా సాల్వ్ చేయాలో తెలియదు. ఇఫ్ యూ గివ్ ఎనీ హార్డ్ ఆర్ లైక్ మీడియం లెవెల్ ఆఫ్ సుడోకు, ఐ కాంట్ ఈవెన్ సాల్వ్, బట్ I can code this up. That's the beauty of programming. Like, you don't have to be logically do like everything, right? If something we can code it up to solve, you don't have to be good at solving it. You just need to, like, you can write. See, literally I'll prove this thing. See, what is there in this? Okay, empty cell on it. Just pick any of the random cell. Maybe I'll just pick this one. So ఇక్కడ ఎంటీ సెల్ ఉంటే వీ నీడ్ టు ఫిల్. ఫస్ట్ థింగ్, ఎనీ 1 to 9 నెంబర్ ఏదైనా రావచ్చు. దట్స్ ఫర్ ద ఇంట్యూషన్. ఓకే, ఏ నెంబర్ పెడతాము? లెట్స్ పిక్ వన్ ర్యాండమ్ నెంబర్. మేబీ హౌ అబౌట్ లెట్స్ పిక్ 3.
జస్ట్ ట్రై టు కీప్ హియర్ వాట్ ఇట్ సేస్. ఫస్ట్ రూల్ ఏంటి, ఆ రోలో 3 ఉండకూడదు, ఆల్ రైట్, లేదు. ఆ కాలంలో 3 ఉండకూడదు, ఆల్ రైట్, లేదు. అన్న గ్రిడ్లో 3 ఉండకూడదు, ఆల్ రైట్, లేదు. సో బేసిక్గా చెప్పు, ఒక నెంబర్ నేను ఎంటీ సెల్లో ఒక ఎంటీ బాక్స్లో 3 పెట్టాలి అనుకున్నా, అది సాటిస్ఫై అయ్యింది. సి 3 కండిషన్స్ ఉన్నాయి. రో రో అంటే ఆ రోలో ఉండకూడదు ఒక నెంబరు, ఫర్ ఎ పర్టికులర్ నెంబర్ ఐఎమ్ టాకింగ్ అబౌట్. ఆ కాలంలో ఉండకూడదు, ఆ గ్రిడ్లో ఉండకూడదు, రైట్. సో ఈ 3 ఈ పర్టికులర్ది సాటిస్ఫై అవుతుందంటే అది సొల్యూషన్ అనా? ఆ పర్టికులర్ దాంట్లో ఇదే పర్ఫెక్ట్గా ఉండే సొల్యూషన్ అనా? నో, కాదు. ఈ పర్టికులర్ సిచ్యువేషన్కి అక్కడ ఆ నెంబర్ పెట్టే ఛాన్స్ ఉంది, బట్ అంతేగాని ఈ పర్టికులర్ నెంబర్ ఈ మూడింటిని సాటిస్ఫై చేసిందంటే డెఫినెట్గా అది ఆన్సర్ అయ్యే ఛాన్స్ ఉండదు. మేబీ ఇన్ ద ఫ్యూచర్ నువ్వు ఈ పర్టికులర్ రోలో 3 ఇక్కడ వచ్చే మస్ట్ అండ్ షుడ్ పాసిబిలిటీ ఉండడం వల్ల అప్పుడు 3 ఇక్కడ రాకపోవచ్చు. దట్స్ అ బేసిక్ ఇన్స్టిట్యూషన్ కదా. సో బట్ ద మేజర్ థింగ్ ఈస్ ఐ కెన్ గివ్ ఇట్ ఎ ట్రై. ద ఇనిషియల్ రూల్ దట్ సపోజ్ టు బి, ఈ 3 సాటిస్ఫై అయితే, ఇన్ కేస్ ఈ 3 సాటిస్ఫై అయితే, అండ్ ఇట్స్ సపోజ్ టు బి 3 నాట్ 1 అయితే, ఇట్ కుడ్ బి అ సొల్యూషన్. అంటే ఆ ఎంటీ సెల్లో పెట్టిన నెంబరు యాక్చువల్ సొల్యూషన్కి మ్యాచ్ అవ్వచ్చు అండ్ మ్యాచ్ అవ్వకపోవచ్చు. పర్ఫెక్ట్, ఓకే. సో వాట్ ఇఫ్ we try to do the same thing for every empty cell that we have? Just see, maybe I'll pick here, just let's pick 3 again here. Let's just pick 3 again here for this empty cell. I thought of keeping 3 over here, which makes 3, but as a rule base prakaram, can I keep 3 over here? No, because ee column lo ee particular row lo already 3 undi, so I should not. And by the way, grid in the sense, suppose ఏదైనా ఒక నెంబర్ తీసుకుంటే ఇట్స్ నాట్ సంథింగ్ లైక్ దాని పక్కనున్నది, దాని కింద, దానికి ఐ మీన్ లెఫ్ట్ రైట్, ఈ పర్టికులర్ నైబరింగ్ సెల్స్ కాదు. గ్రిడ్ ఇన్ ద సెన్స్ ఇక్కడ విచ్ ఆర్ ఫిక్స్డ్. ఫస్ట్ దాంట్లో దిస్ వీ కాల్ వన్ గ్రిడ్, దిస్ ఈజ్ అ సెకండ్ గ్రిడ్. అంతేగాని సపోజ్ ఇఫ్ ఐ పిక్ ఈ 5 అనుకుంటే అండ్ 5కి ఒక పక్కనున్న రో అండ్ లైక్ ఇది ఒక గ్రిడ్ కాదు, దట్స్ నాట్ అ గ్రిడ్. సుడోకోలో ఈ గ్రిడ్స్ అనేది ఫిక్స్. So this is like first grid and this is like second grid, this is the third grid. That remember that, confuse అవ్వద్దు. అంటే ఒక సెల్ని కానీ ఒక నెంబర్ ఆల్రెడీ ఎగ్జిస్ట్ ఉన్న నెంబర్ని కానీ తీసుకొని యూ షుడ్ నాట్ సే దోస్ నైబరింగ్ లైక్ అప్, లెఫ్ట్, డౌన్ ఆర్ లైక్ వాట్ ఎవర్ ద పాసిబుల్ డైరెక్షన్స్ థింగ్, అవి దాని యొక్క నైబర్ గ్రిడ్స్, లైక్ ఆ గ్రిడ్ గురించి మాట్లాడట్లేదు హియర్. దోస్ ఆర్ ఫిక్స్డ్ అనమాట, రైట్. సో నౌ వాట్ వీ కెన్ డూ, సీ, థింక్ ఇన్ ఎ బేసిక్ వే. నీకు ఈ గేమ్ ఎలా ఆడాలో తెలీదు, ఓకే, let's fine, that's fine. ఈవెన్ తెలియకపోయినా మనం దీన్ని ఎట్లా సాల్వ్ చేయొచ్చు విత్ దిస్ క్రైటీరియా. జస్ట్ సే దిస్ థింగ్ ఇన్ ఎ జనరల్ మేనర్, లైక్ ఇఫ్ ఎనీవన్ నో హౌ టు సాల్వ్ సుడోకు, లైక్ ఇక్కడ ఈ రోలో 1 ఉంది, ఇక్కడ 1 ఉంది. సో ఇట్ మేక్ సెన్స్, ఇక్కడ ఈ పర్టికులర్ గ్రిడ్ని నేను సాల్వ్ చేయాలనుకుంటే ఇక్కడ 1 రాదు, ఇక్కడ 1 రాదు, బికాస్ జస్ట్ సీ, ఇక్కడ నేను 1 ఈ రోలో ఇక్కడ కానీ 1 పెట్టాలనుకుంటే రాదు, బికాస్ ఇక్కడ ఆల్రెడీ 1 ఆక్యుపై ఉంది. సో ఇక్కడ ఈ పర్టికులర్ సెల్లో 1 పెట్టాలి అనుకుంటే రాదు, సో ఇక్కడ బికాస్ ఆల్రెడీ ఉంది. సో విచ్ మీన్స్ ఓన్లీ దిస్ వర్ ఎలిజిబుల్ టు కీప్ 1. దట్స్ హౌ జనరల్లీ వి గో విత్, రైట్. అంటే అలా ప్యాటర్న్స్ తీసుకొని దట్స్ హౌ వి సాల్వ్ ద సుడోకు, రైట్. బట్ అలా సాల్వ్ చేయడం రాదు అనుకుందాం, దెన్ హౌ వి డూ సి, అదే సాల్వ్ చేసేది హూ already familiar of the game, like that's how. Let's see, ఏం చేయొచ్చు ప్రతి దానికి. ఓకే, నాకున్నాయి ఎంటీ సెల్స్ ఉన్నాయి, ఆల్ ఐ నీడ్ టు ఫిల్ అప్ దట్ థింగ్. వాట్ ఈస్ ద ఫస్ట్ థింగ్ దట్ ఐ గాట్ మైండ్? అరే ఒక ఎంటీ సెల్ని ఫిల్ చేయాలి అంటే నాకు సొల్యూషన్ ఏంటో తెలియదు, బట్ ఎట్ ఎండ్ ఐ నీడ్ టు ఫిల్ ఆల్ ద ఎంటీ సెల్స్. ఇఫ్ సమ్ హౌ వితౌట్ ఎన్, అంటే ఈ 3 కాన్ఫ్లిక్ట్స్ ఏ పర్టికులర్ ఎంటీ సెల్కి కానీ లేకపోతే విత్ గివెన్ ఆల్రెడీ ఎగ్జిస్టెంట్ నెంబర్స్తో పాటు, and I'm done with the solution and I got a solution, that's what we can say. Let's try how we can do. See, ela can I start keeping 1 out of 1 to 9?
because in random వెళ్తే I'll be ended up with some random manner, right? I don't know, like ఎప్పుడు తప్పు వచ్చింది ఎప్పుడు తప్పు రాదు. If we go at least in a pattern way, I can know where it got a mistake something. So ఇక్కడ see what we can do. If I see this is my first empty cell, I'll go first. Okay, ఇక్కడ 1 రావచ్చు, బట్ యా. అండ్ నెక్స్ట్ ఇక్కడ చూడు, ఇక్కడ ఎంటీ సెల్ ఉంది. వాట్ ఐ కెన్ డూ, ఓకే ఐ స్టార్ట్ అబౌవ్ 1 to 9. ఈ 1 to 9 లేదన్నా రావచ్చు, సో లెట్ స్టార్ట్ విత్ 1. బట్ ఇఫ్ యూ సీ ఇక్కడ 1 బ్లైండ్గా పెట్టేటప్పుడు మన ఇంట్యూషన్ చెప్తుంది, అరే బ్లైండ్గా పెట్టేట కన్నా జస్ట్ సీ వెదర్ ఐ కెన్ డూ దిస్ నెంబర్ ఆర్ నాట్ ఇన్ ఎన్ ఎంటీ సెల్. దాట్స్ వాట్ ఇట్ సేస్. సో ఇన్స్టెడ్ ఆఫ్ కీపింగ్ బ్లైండ్లీ ఇప్పుడు ఏం చేస్తున్నానంటే ఫస్ట్ ఐల్ సి, ఏం చేస్తాను, అరే ఇక్కడ 1 పెట్టేటప్పుడు జస్ట్ చెక్ వెదర్ ఆల్రెడీ ఆ రోలో, ఆ కాలంలో, ఆ గ్రిడ్లో 1 ఉందా బై ఎనీ ఛాన్స్. సి ఇక్కడ ప్రీవియస్గా 1 పెట్టాను, ఇక్కడ ఆల్రెడీ 1 పెట్టాలనుకుంటే పాసిబిలిటీ లేదు, బికాస్ ఐ ఫిక్స్ ఇక్కడ ఆల్రెడీ 1 ఉంది అనే అపోహలోకి వెళ్ళిపోయాను. ఐ మీన్ ఇక్కడ 1 నా సొల్యూషన్లో 1 ఉంది అని నేను ఇక్కడ ఫిక్స్ అయిపోయాను. సో ఐ కెనాట్ కీప్ 1 హియర్. కెన్ ఐ కీప్ 2? లెట్స్ సీ, ఆ రోలో లేదు, ఆ కాలంలో లేదు, నా గ్రిడ్లో లేదు. ఐ క్యాన్. దెన్ ఐ హ్యావ్ సీన్ దిస్ థింగ్. నెక్స్ట్ ఇక్కడ ఆబ్వియస్గా 1 పెట్టలేను, 2 పెట్టలేను, బికాస్ ఆ రోలో 1 ఉంది, 2 ఉంది. జస్ట్ డూ ఆల్ దోస్ థింగ్స్. కెన్ ఐ కీప్ 3? ఇఫ్ ఐ కీప్ 3 ఓవర్ హియర్, సి ఆల్రెడీ ఆ రోలో ఉంది, ఆ కాలంలో కూడా ఉంది. సో ఐ కెనాట్ కీప్ 3 ఓవర్ హియర్. కెన్ ఐ కీప్ 4? జస్ట్ సి ఆ రోలో, ఆ కాలంలో, అండ్ సి 4 ఇక్కడ నేను పెట్టచ్చలేదు అనేది ఆ రోలో లేదు, ఆ కాలంలో లేదు, నా గ్రిడ్లో లేదు. ఈజ్ ఇట్ సంథింగ్ మీన్స్ 4 నా ఫైనల్ సొల్యూషన్లకి డెఫినెట్గా మ్యాచ్ అయిపోయింది? నో, ఇట్స్ క్రైటీరియా రీచ్ అయిపోయిన తర్వాత ఇట్ కుడ్ బి అ పాసిబుల్ సొల్యూషన్, బట్ అది ఫిక్స్డ్ సొల్యూషన్ కాదు. సో సచ్ అ వే ఇఫ్ ఐ ట్రై టు డూ ఓవర్ హియర్, లైక్ 5 పెట్టచ్చా? లేదు, బికాస్ ఆల్రెడీ డన్. కెన్ ఐ కీప్ 6? నో, ఇక్కడ ఇది అడ్డు వస్తుంది. కెన్ ఐ కీప్ 7? ఇక్కడ ఇది అడ్డు వస్తుంది. అండ్ నౌ సి, కెన్ ఐ కీప్ 8 ఓవర్ హియర్? లెట్స్ సీ, 8 ఇక్కడ లేదు, సో ఐ కెన్ కీప్. కెన్ ఐ కీప్ yeah the same 1 2 3 4 5, and so yeah 6, and then 7 8, and now ఇక్కడ 9. లెట్స్ సీ 9 ఆ గ్రిడ్లో లేదు, ఆ రోలో లేదు, ఆ కాలంలో లేదు, అండ్ ఆబ్వియస్గా ఐ కెన్ కీప్ 9. అండ్ నౌ ఇక్కడ ఏది లెఫ్ట్ అయింది? 1 2 3 4. సి 1 2 3 4 5 6 మిస్ అయింది. సి ఈ పర్టిక్యులర్ రోలో అన్నీ వచ్చినాయి, బట్ 6 లేదు. కెన్ ఐ కీప్ బ్లైండ్లీ 6 హియర్? జస్ట్ సీ దిస్ థింగ్, లైక్ వీఆర్ డన్ విత్ ద క్వశ్చన్. ఈ పర్టికులర్ క్వశ్చన్ అర్థమైతే వీఆర్ డన్ విత్ ద క్వశ్చన్. సో ఇక్కడ నేను బై డిఫాల్ట్గా 1 పెట్టాలనుకుంటున్నా, ఈ సెల్లో 1 ఆల్రెడీ ఉంది. 2 పెట్టాలనుకున్నా 2 ఆల్రెడీ ఉంది. 3 పెట్టాలనుకున్నా 3 ఆల్రెడీ ఉంది. 4 ఆల్రెడీ, 5 ఆల్రెడీ, అండ్ ద లెఫ్ట్ అవుట్ థింగ్ వాస్ 6 హియర్. సో 6 పెట్టడానికి నేను ట్రై చేస్తున్నా, ఇట్స్ నాట్ పాసిబుల్ ఫర్ మీ టు కీప్. నెక్స్ట్ వాట్ ఐల్ ట్రై 7, బట్ 7 ఆల్రెడీ ఆ పర్టికులర్ రోలో ఉంది. దెన్ ఐ ట్రై టు కీప్ 8, ఆల్రెడీ ఆ రోలో ఉంది. ఐల్ ట్రై టు కీప్ 9, బట్ ఆల్రెడీ ఆ రోలో ఉంది. ఐ కెనాట్ ట్రై ఫర్ 10 బికాస్ 1 to 9 మాత్రమే ఎలిజిబిలిటీ, బికాస్ 9 నెంబర్స్ ఈ స్లాట్లో ఉన్నాయి. విచ్ మీన్స్ ఇక్కడ నేను 1 to 9లో ఏ నెంబరు పెట్టలేకపోతున్నా. కెన్ ఐ సే ఓకే, నేను ఒక ప్యాటర్న్లో వెళ్తున్నా బ్లైండ్గా, ఇక్కడ 1 ఉండొచ్చు, 2 రావచ్చు, అని ఇక్కడ సమ్ నంబర్ రావచ్చు అని. బట్ బై చూసింగ్ ఈ పాసిబిలిటీని చూస్ చేసుకోవడం వల్ల ఐ స్టక్ హియర్. ఐ కెనాట్ గో ఫర్దర్. బట్ గోల్ ఇస్ టు ఫిల్ ఆల్ ఎంటీ సెల్స్. బట్ ఇక్కడ నేను ఎంటీ సెల్ని ఫిల్ చేయలేకపోతున్నా. దీని రీజన్ ఏంటి? ఈజ్ ఇట్ సంథింగ్ లైక్ ప్రీవియస్గా నేను ఇవి ఇక్కడ రావచ్చు అని అనుకున్న ఒక నెంబర్స్ ఏదైతే ఉన్నాయో, మేబీ దోస్ వర్ ఇంపాక్టింగ్ దిస్ థింగ్ కదా. అంటే మనం ఏదైతే చూస్ చేసుకొని వచ్చామో ఆ పాత్కి మేబీ వన్ ఆఫ్ ద నెంబర్ ఇంపాక్టింగ్, ఒక నెంబర్ అది తప్పు అయ్యుండొచ్చు. సో దాట్స్ వై వాట్ వీ నీడ్ టు డూ హియర్, ఓకే జస్ట్ థింక్ ఇన్ ఎ కామన్ సెన్స్ మేనర్. ఓకే ఆబ్వియస్గా ఒకటి తప్పుగా లీడ్ చేస్తుంది కాబట్టి ఐ జస్ట్ గో బ్యాక్ అండ్ ఐ ట్రై టు కమ్ విత్ అనదర్ నెంబర్. See what it is. When I come here, I'll try to see already పెట్టిన numbers లో
ఏది తప్పు, దేని వల్ల ఆర్ ఏ పికింగ్ వల్ల ఈ నెంబర్ తప్పు వచ్చిందని చెప్పచ్చా? సో లెట్స్ సి, ఐ గో బ్యాక్, లెట్స్ రీకన్ఫర్మ్ ఇట్. ఓకే, ఇక్కడ 9 కాదు, కెన్ ఐ కీప్ ఎనీ నెంబర్? అరే ఆల్రెడీ ఇక్కడ 9 దాకా వచ్చావు అని అంటే నా ఉన్న నెంబర్స్ అన్నీ అయిపోయినాయి. సో దీన్ని నేను పెంచలేను, దీన్ని సాల్వ్ చేయాలి. ఇక్కడ స్టక్ అయిన దాన్ని సాల్వ్ చేయడానికి నేను వెనక్కి వస్తున్నా. ఆల్రెడీ ఒక మిస్టేక్ జరిగిపోయింది, ఆ మిస్టేక్ని రెక్టిఫై చేసుకోవడానికి వెనక్కి వచ్చి అవి రిపేర్ చేసుకొని లైక్ ఐఎమ్ ట్రయింగ్ విత్ అనదర్ పాసిబిలిటీ, అనదర్ వే. సో ఇక్కడ వెనక్కి వచ్చాను. ఆల్రైట్, దెన్ ఐమ్ ట్రయింగ్ టు సీ 9 కన్నా పెరగలదా? అరే లేదు, 9 లాస్ట్. సో విచ్ మీన్స్ ఓకే, దీన్ని పెంచే ఛాన్స్ లేదు. సమ్ అదర్ పర్సన్, నేను ఎక్కడో మిస్టేక్ చేస్తున్నా, దానివల్ల ఇది ఇంపాక్ట్ అవుతుంది. సో మేబీ వాట్ ఈస్ ద గై, మేబీ ఇక్కడ వీడిని ట్రై చేద్దాం, లెట్స్ ట్రై దిస్ వన్. సో వీడిని ఇంపాక్ట్ చేసేటప్పుడు సో వీడిది కూడా మిస్టేక్ కాదు, బికాస్ నేను వాడిని ఇంక్రీజ్ చేయలేకపోతున్నా. లెట్స్ ట్రై హియర్ వాట్ ఇట్ ఈస్ 8. నెక్స్ట్ ఏం రావచ్చు 9, బికాస్ 8 పెట్టడం వల్ల మేబీ అక్కడ స్టక్ ఉండొచ్చు. ఐ డోంట్ నో విచ్ నెంబర్, ఏ నెంబర్ వల్ల ఆర్ ఏ ఎంటీ సెల్లో ఒక నెంబర్ పెట్టడం వల్ల ఫ్యూచర్లో ఒక ఎఫెక్ట్ వస్తుందనేది మనకు తెలియదు. కాబట్టి లెట్స్ ట్రై టు సాల్వ్ ఎవ్రీథింగ్ అంటిల్ ఆ ప్రాబ్లం రికవర్ అయ్యేదాకా, స్టక్ నుండి బయటకు వచ్చేదాకా. బికాస్ ఇక్కడ 8కి నెక్స్ట్ వర్షన్ చెక్ చేసే ఛాన్స్ ఉంది కూడా. ఐఎమ్ కీపింగ్ దాట్ అండ్ ఐఎమ్ కమింగ్ హియర్. నెక్స్ట్ వాట్ హ్యాపెన్స్, 1 పెట్టగలనా? లేదు. 2 లేదు. 3 లేదు. 4 లేదు. 5 లేదు. 6 లేదు, బికాస్ 6 ఆల్రెడీ గ్రిడ్లో ఉంది. అండ్ కెన్ ఐ కీప్ 7? నో. కెన్ ఐ కీప్ 8? ఎస్. అండ్ దెన్ ఐల్ చెక్ హియర్ అగైన్, ఐల్ స్టక్ విత్ 6 ఆర్ ఐ కెనాట్ గో, ఐ కెనాట్ కీప్ ఎనీ నెంబర్. అంటే ఓకే, అరే ప్రీవియస్గా దెన్ వీడి తప్పు వల్ల నా స్టక్ అయిపోయింది అనుకున్నా, అండ్ దెన్ వాడి తప్పు లేదని తెలిసిందని ఐ వెంట్ హియర్ అండ్ దెన్ ఐ స్టార్టెడ్ చేంజ్ అగైన్. దెన్ ఐ రియలైజ్డ్ అరే వీడిది కూడా కాదు. లెట్స్ just go back and I try to see where the problem was. And if you observe this thing in a common sense way, generally whatever we have done, see, just now మన thoughts ఏదైతే ఉన్నాయో, if you convert it into like kind of the knowledge that we build, just see the things. Okay, first I need to go in a path to fill all empty cells, and each of the path is dependent on the previous decisions that we kept. అండ్ ఎక్కడైనా ఒక పాత్ ఇంపాక్ట్ అయితే, స్టక్ అయితే, సొల్యూషన్ దొరకపోవడం వేరు, సొల్యూషన్లో స్టక్ అయిపోవడం వేరు. సొల్యూషన్ అది సొల్యూషన్ దొరికిన తర్వాత అది పాజిటివ్ అవ్వచ్చు ఆర్ నెగిటివ్ సొల్యూషన్ అవ్వచ్చు, బట్ ఇక్కడ స్టక్ అవ్వడం వేరు. సొల్యూషన్కి రాలేకపోతున్నాము, విచ్ మీన్స్ ఆ చూస్ చేసుకున్న పాత్లో మేబీ వన్ ఆఫ్ ద పర్టిక్యులర్ డెసిషన్ వల్ల వీఆర్ ఇంపాక్టింగ్. సో దానివల్ల ఏం చేస్తున్నాము, ఐఎమ్ జస్ట్ గోయింగ్ బ్యాక్ అండ్ ఐఎమ్ ట్రయింగ్ టు ఫిక్స్ విచ్ యాక్చువల్లీ కాజింగ్ ఏ పర్టిక్యులర్ సెల్ వల్ల ఆ డెసిషన్ను ఇక్కడ ఫ్యూచర్ మీద ఇంపాక్ట్ అవుతుందో అనే దాన్ని నేను మార్చి మళ్ళీ సర్చ్ చేసుకొని వస్తాను. వాట్ ఈస్ దిస్ ఆల్ అబౌట్? వాట్ ఎగ్జాక్ట్లీ ఇస్ దిస్? బ్యాక్ ట్రాకింగ్ ఈ ఎంటైర్ ప్లేస్లో మనం నేర్చుకుంది అదే కదా. సి that's what never think like ఏ ప్రాబ్లమ్ని కూడా లైక్ ఒక ప్రాబ్లం ఇచ్చాడు, ఓకే దాని ట్యాగ్ హార్డ్, ఓకే నౌ ఇప్పుడు ఏంటి, ఓకే హార్డ్ ప్రాబ్లం లీడ్ కోడ్ మన వల్ల కాదు. ఆబ్వియస్గా ఓకే హార్డ్ ప్రాబ్లం ఇట్ విల్ బి డెఫినెట్లీ అట్ డిఫికల్ట్ లెవెల్, అంతే కానీ అట్లా అని ప్రతి హార్డ్ ప్రాబ్లం ఇట్స్ నాట్ లైక్ ఈజీ. సమ్ డెఫినెట్గా అవి హార్డ్ అంటే ఇట్స్ వర్త్ ఇట్, బట్ అలాంటి అన్నీ కాదు. జస్ట్ సీ దిస్ ప్రాబ్లం. చాలా మంది లైక్ జస్ట్ సీయింగ్ దిస్ క్వశ్చన్ అండ్ దే వర్ లైక్ ఓకే టఫ్, హార్డ్ అండ్ దట్ టు a game problem, just leave it. అరే నథింగ్ దేర్. ఆల్ మనం బేసిక్గా మనం బ్లాక్ బై బ్రిక్ బిల్డ్ చేసుకున్న ప్రతిదీ జస్ట్ ఇక్కడ అప్లై చేస్తున్నాము. వాట్ ఇట్స్ దేర్, వాట్ ఇస్ ద ఇంట్యూషన్? సి ఇంట్యూషన్ని జస్ట్ ప్రోగ్రామాటికల్ వేలో ఎలా అప్లై అయ్యింది అనే దాన్ని అండర్స్టాండ్ చేసుకోవాలి. దిస్ ఈస్ నథింగ్. So I'm taking one decision, somewhere of the decision is affecting in the future thing that I need to pick. So I just need to go back and I rectify that. I need to come again. What is it all about? Just a recursion. And in that decisions ni మార్చుకోవాల్సి వస్తుంది కాబట్టి, ఫ్యూచర్ ది ఇంపాక్ట్ అవుతుంది కాబట్టి, it's a backtracking question. Just go back, change your decision, whatever you made in the like in the past.
and then come again. Just try to solve. That's it. Cool. Let's see here. Now you got 4 kaadu. Can I keep 5? You cannot keep 5 here because 5 already is cellular on there. So then just check, can I keep 6 here? Obviously I can keep. Then here 1 petalum, 2 petalum, like that's all you understand, right? Like we'll start from every cell. Prati cell I'll start from 1 to 9 and I'll check a row lo unda, column lo unda, like I'll do everything. So ikkada 1 2 ledu and then 3 ledu. Can I keep 4 here? Of course I can keep 4 here. And then can I keep 5 here? Like again 1 2 3 4 5. I cannot like paddaga explain cheyaledu. So 5 6 7 8. Can I keep? Yes. And can I keep 9? Of course. Now if you see, sorry, by the way, yeah, 8 you cannot keep here ఎందుకంటే ఇక్కడ already cellular ఉంది. So which means obviously I need to keep 9 over here and 8 over here. If you see whatever we have done, that's we have solved for a row which actually satisfying that every column such a way we need to fill all the columns, like whatever empty cells that we have. How many empty cells we have? That's it. If you do this one, we are done. So the only, see, it's a straightforward backtracking question. And see, I don't want to like బేసిక్గా ఈ పర్టికులర్ ప్రాబ్లం ఈ పర్టికులర్ టెర్మినాలజీస్తో సాల్వ్ చేయాలి అనే టెర్మినాలజీ నాకు నచ్చదు. సో ఐ డోంట్ వాంట్ యూజ్ బ్యాక్ ట్రాకింగ్ కైండ్. సో దిస్ ఈస్ వాట్ ఇంట్యూషన్ అండ్ ఇట్ లిటరలీ నీడ్స్ దట్ అప్రోచ్ టు సాల్వ్ దిస్ ప్రాబ్లమ్. రైట్? సో దట్ ఇట్. సో ఇక్కడ ఏం చేస్తాం, వి విల్ స్టార్ట్ ఏదైతే ఒక ఎంటీ సెల్ ఉందో ఐ విల్ పిక్ దట్ and I'll try to do all 1 to 9 possibilities and I'll pick one number and I'll go. Future le then impact వస్తే I'll go back and I'll rectify that and I'll go. సో ప్రతిదీ రెక్టిఫై చేసుకుంటా. అట్ ఎండ్ ఏమైంది, సి I'll pick and I'll keep and I'll keep here also. ప్రతిదీ ఇక్కడ ఎంటీ సెల్స్ ఏదైతే ఉన్నాయో అన్ని ఫిల్ చేసుకుంటా and I'll come here and I'll come here. మేబీ ఇక్కడ అది ఇంపాక్ట్ రావచ్చు, మేబీ బికాస్ ఆఫ్ ద డెసిషన్ దట్ హ్యావ్ టేక్. ఇక్కడ 1 రాకుండా 2 రావచ్చు. దెన్ వాట్ ఐ నీడ్ టు డూ, అరే ఇప్పటిదాకా డెసిషన్ ట్రీతో ఏదైతే నేను ఒక లూప్లో ఒక పాత్లో వచ్చానో అదంతా బ్యాక్ వెళ్ళి ఇక్కడ 1 కాకుండా 2 పెట్టి మళ్ళీ స్టార్ట్ చేయాలి. అఫ్ కోర్స్ దాట్స్ వాట్ వీ డూ. దాట్స్ ఇట్. ఇఫ్ యూ డూ, వీ డన్ విత్ దిస్ క్వశ్చన్. సో and again checking were extremely pretty basic thing, but yeah, it's all about now we know how to solve the question, now we know how to think. Now it's all about how we implement. Yeah, because it's a hard, we just need to come up with some better way of writing, right? So just see 3 things we need to understand. First, ఏదన్నా ఒక నంబర్ పెట్టేటప్పుడు if I pick one number that I need to keep, what I need to ensure, first it should satisfy 3 conditions, must and should. The first thing, ఆ నెంబర్ ఆ ఎంటైర్ రోలో ఉండకూడదు. You know how easy it is to check. Just take whatever the row that you are in, just take whatever the number that we have picked, just one a single for loop transition, right? Just one single for loop. I can check whether this is working or not, whether it is there or not. If it is not there, that's supposed to satisfy the other condition column also. Again, for checking this, I'll write one more for loop. Perfect. And one more, the most important thing, if we were in one x row or some x row and some y column, maybe you can take for this particular thing. See, ఈ గ్రిడ్ ఒక నంబర్ ఆర్ మేబీ జస్ట్ టేక్ దిస్ నంబర్, ఈ నంబరు ఈ పలానా గ్రిడ్కి సంబంధించిన ఎలా కంప్లీట్ చేస్తావు? That's one thing you need to understand in this question. And because rest for simply straightforward, you don't have to think much, right? So let's see how we can solve this, but like this particular portion, if we understand this, we are done. So can I number this 1 2 3 4 5 6 7 8 9, and it's a standard Sudoku. It will be obviously 9 cross 9. By the way, this will be like 8. And if I start giving numbering for that, 3 4 5 6 7 8, just take this thing. What is the row of this and column? 5 7, 5th row and 7th column, right? So how can I say ఇక్కడ మెయిన్ గోల్ ఏంటి, ఏదన్నా ఒక నంబర్కి ఇక్కడ ఒక నంబర్ పెట్టాలి అనుకుంటే ఆ పర్టికులర్ గ్రిడ్ నేను ఐడెంటిఫై చేయాలి.
ఆ పర్టికులర్ గ్రిడ్ని ఐడెంటిఫై చేసి ఇందులో ఒకటి లైక్ ఈ త్రీలో ఆ పర్టికులర్ 9 సెల్లో ఆ నెంబర్ ఉందో లేదని పిక్ చేయాలి. సో ఫర్ దాట్ వాట్ వీ కెన్ డూ, జస్ట్ థింక్, ఒక గ్రిడ్ అంటే ఎన్ని రోస్ ఆ గ్రిడ్కి వెళ్తున్నాయి? ఆబ్వియస్లీ ఇఫ్ యూ సీ 3 అండ్ హియర్ 3, హియర్ 3. అదే గ్రిడ్లో ఎన్ని కాలమ్స్ ఆ గ్రిడ్కి వెళ్తున్నాయి? అగైన్ 3 and here 3, here 3. So whatever the numbering we have given 0 to 8, 0 to 8, what if I just do divided by 3? So can I get like adi a grid, like adi a grid anedi? So just take this thing, whatever the cell that we have, it is 5th row and 7th column. So 5th row and its a column is 7, just divided by 3. What will I ended up? Just 1, and here I will be ended up 2. That's it. Just start numbering. See, think. E grid 0, 1, 2 అనుకో, 0, 1, 2 అనుకో. If I got 1, I know that's supposed to be point here, and this is 2, I know that's supposed to be point somewhere around here. That's it. So, but one thing, okay, ఇప్పుడు నా ఉన్న రో కాలమ్స్ని, the point is to identify ఈ grid. Okay, we have identified, but అక్కడ స్టార్టింగ్ పాయింట్ నాకు కావాలి. సో దట్ ఆ స్టార్టింగ్ పాయింట్ నుండి 3 times నేను ట్రావెల్స్ చేస్తా రోస్కి, 3 times నేను ట్రావెల్స్ చేస్తా కాలమ్స్కి. ఐ మీన్ కాలమ్స్ అండ్ దెన్ రోస్. ప్రతి సెల్కి అంతే కదా. సి ఇఫ్ ఐ ఫిల్లింగ్ దిస్ థింగ్, ఐ నీడ్ టు నో ది స్టార్టింగ్ పాయింట్ ఆఫ్ ద గ్రిడ్ విచ్ ఈస్ దిస్ వన్. ఇఫ్ ఐ గెట్ టు నో దేర్, అక్కడ నుండి 3 times నేను ఎవ్రీ కాలమ్ని చెక్ చేస్తాను. దెన్ ఐ ఎండెడ్ అప్ బై చెకింగ్ ఆల్ దీస్ 9 numbers, right? So how can I do this thing? You know, just yeah. But by the way, to solve this thing, we have a multiple ways, and I'm just saying one of the way, whichever you can feel like. Fine, I'll tell 2 ways. It's up to you which one you will write it up. All right. So just see. We have taken 5 and 7 of it. 7 here, right? So the goal is to identify what is this particular portion. It's a 6th column of 3rd row. So 3, 6 ni manam identify cheyali. Now just see what we have ended up. 1, 2, which means we ended up, okay, second grid, which means like 0 index based, 1 index grid, and అందులో second index grid of the column wise. I'll just do, I know each grid was into 3 rows and 3 columns అనేది ఒక grid. So I'll just do into 3. I'll just do into 3. What is 3 into 1? Which is 3. 3 into 2, 6. I just know this first thing. From then what I can do, అరే 3, 6 అనే నుండి row 3 దగ్గర నుండి, from column 6 దగ్గర నుండి just traverse 3 times here. Just traverse 3 times down. That's it. అదేంటి దీనికి వర్క్ అయితే లెట్స్ randomly pick one more thing. Maybe we'll pick this last thing. What is the thing? Okay, you know 8, 0, because 8th row 0th column. 8th row 0th column. Just do divided by 3. What it is? It's just a 2 and it is 0. Just do into 3. This will be like 6 and this will be like 0. Is it something 6? Obviously is the 6 because it's 6th row and 0th column. We have ended up. That's it. Straightforward, right? So you know, multiple, as I said, like if you start thinking, you'll be getting like here and there multiple approaches. One thing people generally how they code it up is they will write 3 different functions. One is to check row, one is to check column, and the one more function is to check that grid. Okay, let's like you try coding multiple things, but we will write in a better way. Instead of writing, see, ఇక్కడ ఒక ఫర్ లూప్ రాస్తున్నా, ఇక్కడ ఒక ఫర్ లూప్ రాస్తున్నా, ఇక్కడ ఒక ఫర్ లూప్ రాస్తున్నా, and we are ended up like 3 ఫర్ లూప్స్ కదా. How about let's combining and write with 1 for loop. Let's see. Obviously, code writing, it's not a big deal. Like just చాలా snippets చూసాం ఇప్పటిదాకా. So don't worry about this. Let's try to optimize now.
right? We know a pretty basic way. I can combine for sure these two, row and column. So it won't be a big task, right? See, because నేను ఒక పర్టికులర్ రో కాలంలో ఒక నంబర్ని పిక్, సపోజ్ ఇఫ్ ఐమ్ పికింగ్ దిస్ థింగ్ ర్యాండమ్లీ, ఐ నో ఆ పర్టికులర్ రోలో ఆ పర్టికులర్ కాలంని, సారీ ఆ పర్టికులర్ రోలో ఆ పర్టికులర్ కాలం నేను పిక్ చేయాలి. ఆబ్వియస్గా బిఫోర్ దట్ ఐ నో అది ఫిఫ్త్ రో అండ్ అది సెకండ్ కాలం అని. ఇఫ్ ఐ నో సంథింగ్, ఐ నీడ్ టు చెక్ ఫర్ ఫిఫ్త్ రో సెకండ్ కాలం. What I need to do, like, just think, forget about this grid thing, forget about that. Let's optimize these two. Let's try to, like, రెండు for loop కాకుండా can I keep it in a single for loop? Is it something like, okay, I'll start from I equals to 0, I less than 9, or I plus plus. It's need not be for loop again, like, I don't have to say basics, fine. So ఇక్కడ ఏం చేయాలి? Whatever the number that I picked, maybe we will be getting it from the function itself, and those row ఏంటి, like a row a column అనేది మనకు వస్తుంది. So what I need to do, can I say if whatever the number that I have pick number, maybe my camera అక్కడ రావచ్చు, maybe, yeah, now this would be better, equals to, just I'm thinking array as a nums, like whatever the grid enters sudokundu, then nums అనుకున్నా, just naming convention of ఆ పర్టిక్యులర్ రోని ఫిక్స్ చేసి, ఇచ్చిన నెంబర్లో రోని ఫిక్స్ చేస్తే దాని మీనింగ్ ఏంటి, ఫిఫ్త్ రోలో ఉన్నాను. అండ్ దెన్ కాలమ్స్ని చేంజ్ చేయొచ్చా బై యూజింగ్ ఐ. ఇఫ్ ఇన్ కేస్ ఇలా అయినా ఈక్వల్ అయితే, విచ్ మీన్స్ ఆల్రెడీ ఆ నెంబర్ ఎగ్జిస్టెన్స్ ఉంది. సో ఆర్ ఎల్స్ సేమ్ పిక్ ఈక్వల్స్ టు నమ్స్ ఆఫ్ రోని మార్చి కాలమ్ని ఫిక్స్ చేస్తా, విచ్ మీన్స్ ఆ కాలమ్ని ఫిక్స్ చేసి ఐని ట్రావర్స్ చేస్తా, such that at a one instance, rather writing 2 times a for loop, I can write a 1 for loop. So till now let's try to implement these things, and then lastly, if in case, like, yeah, people who are want to write 3 different for loops to check, they can do. And if they want to just optimize these two in a one single for loop, and దీనికి ఇంకో for loop రాస్తాను with using this particular case, just divided by 3 and then write this one. అలా కాదు, maybe what if this was every 3 rows అనేది ఒక grid, every maybe 5 columns అనేది ఒక, like, 3 cross 5 అనేది అయితే, what you just need to do, అరే just do 3, just do 5, which row and how many columns that I'll get, just into do divided by this and into 5, that's it. That's it, that how, yeah, I don't have to repeat these things. So that's it. Let's try to do this thing, and once we write this thing, దీన్ని కూడా ఒక సింగిల్ ఇన్స్టెన్స్లో ఎలా ఆప్టిమైజ్గా రాయొచ్చు అనేది let's talk at that particular time. But till then, like, let's write whatever the portion that we have till now checked. All right, and let's go back to the question once. Yeah, before that, let me say these things. Input snippets ఎలా ఇస్తున్నాడు, that's the most important thing for us. See, char, it's not an integer anymore. It's not an integer. People will start writing everything in integer, but it's not an integer. And ఇక్కడ కోడ్ స్నిప్పెట్ ఇవ్వడానికి వాడు స్ట్రింగ్స్లో ఇచ్చాడు, బట్ డోంట్ కన్ఫ్యూజ్ అవ్వద్దు. ఇక్కడ నంబర్ చూసి ఇంట్ ఏమో, ఇక్కడ ఇన్పుట్ డబుల్ కోట్స్ ఇచ్చాడు కాబట్టి అది స్ట్రింగ్ ఏమనుకోవద్దు. ఎట్ ఎండ్, if you see the console, like, the word stuff, అది character. It's just a character, which means single quotes. It's not an integer, it's not a string, by the way. All right, so we just need to manipulate based on the character that he has given. And one more thing, you don't have to return anything, but you need to return this board. You don't have to return, just fill this board, and they will just evaluate in the backend, their side. That's it, their side of their test cases. All right, so yeah, let's start implementing. And after the implementation, at last we'll see time and space complexity for this.